పార్టీ మరింత నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. బట్ దాన్ని గుర్తించారో ఏమో కేసీఆర్. అయితే సార్ ఇప్పుడు దాన్ని పార్టీ గుర్తించారో నిర్మాణం లేదో పైన అన్న దృష్టి దాంట్లోనే పెడుతున్నారు. నాది ఇంకొక ప్రశ్న కనిపిస్తుంది సార్. ఈ ఓటమి అనేది ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం. సో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఆత్మ పరిశీలన చేసుకుందా అనంటే ఏ అంశాలపైన చేసుకుందా అంటే పెద్దగా చేసుకున్నట్టేం కనిపించట్లేదు. సో 2.5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆటోమేటిక్గా ఉన్నటువంటి వ్యతిరేకత ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఫెచ్చింగ్గా కనిపిస్తోంది. సో ఇందులో కేసీఆర్ మీరు అన్నట్టు ఒక అసెట్ ఈ పార్టీకి, ఆ తర్వాత 2 పిల్లర్లు హరీష్ రావు, కేటీఆర్. సో ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్లో ఈ ముగ్గురే కనిపిస్తున్నారు. ఇంకొక పిల్లర్ ఈరోజు కొత్త పార్టీ పెట్టుకొని వెళ్ళిపోయింది కవిత. అంటే పాయింట్ ఏంటంటే, సో ఇప్పటికైనా ఖచ్చితంగా వింగ్స్ ఏర్పాటు చేస్తారా, లేదంటే మళ్ళీ గతంలో లాగానే ఈ నలుగురు చేతుల్లోనే ఉంటుందా? సో మళ్ళీ స్టూడెంట్ వింగ్స్ కానీ, లేదంటే ఇప్పుడు కొత్తగా యువత, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ యువతకు తెలంగాణ ఉద్యమం పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు, చాలా తక్కువ తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇప్పుడు అంత మధ్య వయస్కులు అయి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు యువతను ఆకట్టుకోవడానికి కానీ, ప్రభుత్వంలో రావడానికి కానీ సో ఏం యాక్టివిటీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? శ్రీకాంత్ ఒక 3 అంశాలు చెప్తాను. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి యువతరాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గట్టిగా పోరాడేటటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే యూత్ ఫోకస్ చేసుకోకపోతే ఆ పార్టీకి రాబోయేటువంటి రోజుల్లో ఒక బలమైనటువంటి సైన్యం దొరకదు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకున్నట్టు నాకు కనపడట్లే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకనంటే జగిత్యాల సభలో కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. ఏందా మనం ఓడిపోయింది 1.7% ఓట్లతో ఓడిపోయాము, మరొక 10 సీట్లు గెలిచి ఉంటే మనమే అధికారంలోకి వద్దాం అనేది. అంటే ఆ మాటతో పాటు ప్రజలకు నేను ఎంత చెప్పినా వినలేదు, ప్రజలు మోసపోయారు, గోసపడుతున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అంటే ప్రజలదే తప్ప అనేటటువంటి ఒక అభిప్రాయం కలిగించేటటువంటి మాటలు మాట్లాడారు అనేటటువంటి అభిప్రాయం. దాన్ని తుడిచేయాలి. ఎందుకనంటే మీరు తర్వాత ఈ 1.7% ఓట్ల తర్వాత మీరు కోల్పోయిన ఓట్లు, మీరు కోల్పోయినటువంటి సీట్లను పరిగణలోకి తీసుకుంటే ఎలా, తీసుకోకపోతే ఎలా? మీరు దారుణమైనటువంటి ఓటమి ఎదురయ్యారు కదా. 17% మీ ఓట్ బ్యాంక్ పడిపోయిందండి. 39-38% నుంచి మీ ఓట్ బ్యాంకు 17% పడిపోయింది. మీరు 9 లోక్సభ స్థానాలను గతంలో గెలిచి ఉంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. గెలవకపోగా 8 చోట్ల డిపాజిట్లు పోయినవి, 2 చోట్ల మాత్రమే సెకండ్ ప్లేస్ కి వచ్చారు. బట్ ఒక దారుణమైనటువంటి ఓటమిని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? మీరు శాసనసభ ఎన్నికల్ని పరిగణలోకి తీసుకుంటే మీ ఓటమిని సమీక్షించుకున్నట్టు కాదు. మీరు చేయాల్సింది లోక్సభ ఎన్నికల్లో మీకు ఎదురైనటువంటి దారుణమైన ఓటమి నుండి గుణపాఠం నేర్చుకుంటేనే మీ తప్పులను సరి చేసుకొని మళ్ళా పార్టీని బలోపేతం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది రెండో అంశం శ్రీకాంత్. మూడో అంశం ఏంటంటే, ఇప్పటి వరకు పార్టీ ఈ 29 నెలల్లో పార్టీ ఒక బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించినటువంటి దాఖలాలు మనకు కనపడట్లేదు. కనపడకపోగా కీలకమైనటువంటి కేసీఆర్ క్షేత్రస్థాయిలో క్రియాశూన్యత ఉంది. బట్ ఆ క్రియాశూన్యత వల్ల పార్టీ ఇబ్బంది పడుతుంది. పార్టీకి సరైనటువంటి దిశా నిర్దేశం జరగట్లేదు. కాబట్టి ఇంకా పార్టీ యాక్టివ్ మోడ్ లోకి రాలేదు. అంటే కేటీఆర్ హరీష్ రావు యాక్టివ్ మోడ్ లో ఉంటే యాక్టివ్ మోడ్ లో ఉన్నట్టు కాదు. బీఆర్ఎస్ పార్టీ ఒక టీం వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. టీం వర్క్ తో పాటు మొత్తం పార్టీని ప్రజాస్వామ్యీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, డెమోక్రటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ఇప్పటికే ఆ పార్టీ పైన ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, కుటుంబ పార్టీ, ఎవరిని లెక్క చేయరు, అహంకారం ఉంటుంది, ఎవరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరు అనేటటువంటి, ఎవరిని ప్రోత్సహించరు అనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం పార్టీని టాప్ టు బాటమ్ గా డెమోక్రటైజ్ చేసేసి యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మీకు 2 ఉదాహరణలు చెప్తాను యువతకి ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి క్రమంలో. ఇవాళ సోషల్ మీడియా యాక్టివేట్ చేశారు. బట్ సోషల్ మీడియా డైరెక్ట్ యాక్సెస్ ఉండదు ప్రజలతోటి. ఏదో చూసే వాళ్ళతో మాత్రమే సోషల్ మీడియాని అట్రాక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే చేరుతుంది. కానీ సామాన్య ప్రజానికానికి ఎలా చేరుతుంది? ముఖ్యంగా గ్రామీణ ప్రజల్లో రైతాంగము, కూలీలు, వాళ్ళకి ఎలా చేరుతుంది అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, యువతకి ప్రాధాన్యత ఇస్తే ఏం జరుగుతుంది అనేది ఒక మాట చెప్తాను. 2 పాయింట్స్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాయి. ఒకటి, క్రిషాంక్ లాంటి ఒక వ్యక్తిని మీరు ప్రోత్సహించటం వల్ల మీకు మీడియాలో ఒక బలమైనటువంటి హ్యాండ్ దొరికింది. అనేకమైనటువంటి విషయాలను ముఖ్యంగా ఈ క్రైసిస్ ని, ముఖ్యంగా కరప్షన్ ని, తర్వాత కుంభకోణాలని బయటకు తీసి
ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్నాడు. అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాలా. రెండో వైపున కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు దుందుడుగ్గా వ్యవహరించి పార్టీకి ఆత్మరక్షణలోకి నెడుతున్నారు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి నెడుతున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలా. డిప్లొమాటిక్ పాలిటిక్స్ లోకి వెళ్ళాలి తప్ప బల ప్రదర్శన చేయాలని అనుకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు అంతకంటే ఎక్కువ బల ప్రదర్శన చేస్తారు, అంతకంటే వాళ్ళు ఎక్కువ మజిల్ పవర్ ఉపయోగిస్తారు. కాబట్టి ఒక డిప్లొమాటిక్ పాలిటిక్స్ చేయాలి. మొత్తం టాప్ టు బాటము యూత్ ని ఎంకరేజ్ చేయాలి. పార్టీని మోస్ట్ డెమోక్రటైజ్ గనక చేయకపోతే మళ్ళా అది కుటుంబ పార్టీగా ముద్ర పడితే మళ్ళా దీంట్లో పార్టీ ఉంటే సార్ దీంట్లో కేసీఆర్ లైన్ నే ఒక్కసారి కేసీఆర్ చుట్టే తిరుగుదాం. కేసీఆర్ 2.5 సంవత్సరాల్లో బయటకు వచ్చింది మహా అయితే 4 నుంచి 5 సార్లు బయటకు వచ్చారు. అందులో 1-2 బహిరంగ సభలు, 2-3 సార్లు ప్రెస్ మీట్లకు వచ్చారు. బట్ ఇప్పుడు ఇదే కేసీఆర్ 2.5 సంవత్సరాల తర్వాత జగిత్యాల సభ తర్వాత మళ్ళొక్కసారి పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. అండ్ ఇదే టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఉంది. ఇక్కడ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో తెలంగాణలో ఒక యాక్టివ్ మోడ్లోకి రాబోతోంది భారతీయ జనతా పార్టీ. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా తొందరలోనే ఉన్నాయి. సో మోడీ ఎంట్రీతో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? పాయింట్ నెంబర్ 1 అయితే కేసీఆర్ ఇంకా 2.5 సంవత్సరాలు ప్రజల్లో ఉంటేనే ప్రజలకు ఇక కేసీఆర్ లైవ్లో ఉన్నారు, ఆన్ రోడ్లో ఉన్నారు అన్నట్టుది ఒక భావన వస్తుంది. సో ఎంత కేటీఆర్ ఫైట్ చేసినా, ఎంత హరీష్ రావు ఫైట్ చేసినా సంవత్సరానికి వచ్చేటువంటి కేసీఆర్ తోటే ఒక్కసారిగా భూమి వచ్చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. సో ఇప్పటి నుంచి అటు మోడీ ఎంట్రీ, ఇటు కేసీఆర్ ఎంట్రీని కంటిన్యూస్గా చూడొచ్చా? సో రేవంత్ రెడ్డిని ఎక్కడ చూడాలి ఇక్కడ? ఈ 3 ట్రయాంగిల్ ఫైట్ ఏమైనా జరగబోతుందా తొందరలో? శ్రీకాంత్, మీకు దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అనేక రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తుంది. ఒకటి, కర్ణాటకలో వాళ్ళకి సొంత బలం ఉంది, గతంలో అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు కూడా అక్కడ బలమైనటువంటి పొత్తు దొరికింది వాళ్ళకి జేడీఎస్ రూపంలో, కాబట్టి ఆ రాష్ట్రం పైన వాళ్ళకి బెంగ లేదు. తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్ పై కూడా వాళ్ళకి బెంగ లేదు, ఎందుకంటే అక్కడ బలమైనటువంటి 2 పార్టీలు వాళ్ళ నెట్ లోనే ఉన్నాయి, వాళ్ళ జేబుల్లోనే ఉన్నాయి, కాబట్టి ఆ రాష్ట్రం పట్ల కూడా వాళ్ళకి బెంగ లేదు. తర్వాత కేరళలో వాళ్ళకి స్థానం దొరకటం లేదు, అక్కడ ఎంత పోరాటం చేసినా శూన్యము. తమిళనాడులో వాళ్ళు ఎంత పోరాటం చేసినా శూన్యము. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత దాని భవిష్యత్తు తేలిపోతుంది. ఇక వాళ్ళకి ఉన్నటువంటి బలం వల్ల ఏంటి అని అంటే, ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చేజిక్కించుకోవచ్చు దక్షిణాదిలో అనేటటువంటి ఒక బలమైన నమ్మకం ఉంది వాళ్ళకి. ఎందుకు నమ్మకం ఉందంటే 2024 లోక్సభ ఎన్నికల్లో 35% ఓటు బ్యాంక్ రావటము, 8 లోక్సభ స్థానాలు గెలవటం అంత ఆషమాష విషయం కాదు. కాబట్టి ఇది ఇలాంటి ఊపే వాళ్ళకి బెంగాల్లో వచ్చింది. ఎప్పుడు 2019 లోక్సభ ఎన్నికల్లో. కాబట్టి బెంగాల్ పైన టార్గెట్ చేసి బెంగాల్లో ఇవాళ చాలా బలమైనటువంటి పార్టీగా ఎదిగారు. ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా వాళ్ళకు ఒక ఊపు ఇచ్చినటువంటిది. కాబట్టి ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు, తెలంగాణలో కూడా అధికారాన్ని సాధించడం తప్ప అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి తెలంగాణలో కూడా అధికారంలోకి రావడానికి వాళ్ళకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను ఉపయోగిస్తున్నారు. ఇది పాయింట్ 1. రెండోది, మోడీ మే 10వ తారీఖు నాడు వస్తున్నాడు. 7,000 నుండి 7,500 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. కాబట్టి మేము